కాలంగా ఎన్నిక కాబడిన మిత్రులు పత్రికా విలేకరుల కార్యవర్గాన్ని అభినందిస్తూ మున్నూరు కాపుసత్ర సంఘ భవనంలో మిత్రులు కొండదేవయ్య మున్నూరు కాపు సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ సాధికారిత సంఘం గౌరవ అధ్యక్షులు స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా మరి ఈరోజు సోదరులు మిత్రులు పత్రికా విలేకరులందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది. చాలా సంతోషం. పత్రికా విలేకరుల వృత్తి చాలా విలువైనది, పవిత్రమైనది, కొన్ని సందర్భాలలో ప్రమాదకరమైన వృత్తి అని కూడా చెప్పవచ్చు. విలేకరులకు ఈ వృత్తి పర్మనెంట్గా ఉద్యోగం కాదు, ఉపాధి కాదు. అయినప్పటికీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ గౌరవం కొరకు, ప్రజాసేవ కొరకు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు, సమాజంలో అవినీతి అక్రమాలు జరగకుండా శాంతియుతమైన వాతావరణం నెలకొనే విధంగా మరి అందరితో అన్యోన్యంగా ఉంటూ అందరినీ మెప్పిస్తూ ఒప్పిస్తూ సమస్యల పరిష్కారాన్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న విలేకరులకు మరొక మారు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వృత్తిలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, శాశ్వత ఉద్యోగం కాకున్నప్పటికీ, దీనివల్ల ఉపాధి లేకున్నప్పటికీ పార్ట్ టైంగా ఈ వృత్తిని తీసుకుంటూ మీరు ఇతర ఉపాధిని చూసుకుంటూ గౌరవంగా బతుకుతున్నందుకు చాలా సంతోషం. ఇదే విధంగా నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి మరింత గౌరవాన్ని మిత్రులు పాత్రికా విలేకరులు పొందాలని, మరి మీ వృత్తికి మీరు సంపూర్ణ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వేములవాడ జేయు మరి నూతనంగా అధ్యక్షులైన కనకయ్య గారు, మరి ఉపాధ్యక్షులైన శ్రీనివాస్ గారు, మన రాజేందర్ గారు, మరి దాదాపు ఒక 15 మంది సభ్యులు మరి ప్రెస్ క్లబ్ నుంచి నూతనంగా ఎన్నికైనందుకు ప్రత్యేకంగా మేము వారందరికీ కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అంటే ఎంతోమంది ఇక్కడికి చాలామంది లక్షలాది మంది వస్తుంటారు. మరి వారందరికీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా కూడా మీ పెన్ను కలం ద్వారా ఈరోజు వారికి దగ్గర తీసుకెళ్ళి మరి ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చే వారందరూ కూడా న్యాయం చేయడానికి కోసం మీ ప్రయత్నం అనేది ఉంటుంది. ఎందుకంటే వేరే డిస్టిక్లలో అయితేనేమో రాజకీయంగా వార్తలు ఎక్కువ ఉంటాయి. మరి ఇక్కడ మాత్రం ఎక్కువ వచ్చే భక్తుల గురించే మీరు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో చూస్తుంటారు. ఎందుకంటే దేవస్థానము మరి బాగా వచ్చే భక్తులకు సౌకర్యాలు ఇవ్వాలి, దర్శనం ఇవ్వాలి అనే దానిలో కూడా ఈరోజు మీ ద్వారా, మీ పెన్ను కళ్ళ ద్వారా మీరు ఈరోజు ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే నేను 33 జిల్లాలో కూడా చాలామంది ప్రెస్ సోదరులందరితో నాకు మంచి అనుబంధం, ఇంకా చాలా మందితో సేవపూర్వకంగా ఉంటాను. రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి మరి నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రెస్ అంటే కొంతమంది ఉండేవారు. కానీ ఈరోజు 3 యూనియన్లు అయ్యి మరి
సుమారు ఒక 200 మంది కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో మరి మీ కూడా పార్ట్ టైంగా తీసుకొని మరి మా వంతుగా మేము కూడా ఈ సమాజానికి హెల్ప్ చేద్దామని ఆ ధోరణిలో మీరు పనిచేస్తున్నారు. మీరు అలాగే పని చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మీరందరూ ఒక పార్ట్ టైంలోనే ఈరోజు రిపోర్టర్గా ఉన్నారు. మరి ఎవరి వృత్తి వాళ్ళకు ఉన్నా కూడా సమాజంలో పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మరి ఒక ధైర్యంగా కలము పెన్ను ద్వారా మీరు మరి వారికి చూపడం జరుగుతుంది. ఇది చేయాలి, అది చేయాలని. అలాగే మీరందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండాలి. మీ కుటుంబం కూడా బాగుండాలి. రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. ఎప్పటికైనా ప్రెస్ క్లబ్లో ఉన్న ప్రెస్ సోదరులందరికీ మేము తప్పకుండా అండగా ఉంటాం. మాతోనైనా సహకారాలు అందిస్తాము. మరి ఈరోజు మీ అందరికీ ఒక సన్మానం చేసే భాగ్యం కలిగించినందుకు నేను హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పులస్ నరేందర్ గారు, మా బీసీ సాధికార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి మాధవ్ కుమార్ గారు, మన సత్రం డైరెక్టర్, మరి మాజీ కౌన్సిలర్, ఇంకా బింగి మహేష్, మహేష్ గారు, భారతీయ జనతా పార్టీ, ఇంకా రమేష్ గారు, నామల కోచెట్టి గారు కూడా ఈ కార్యక్రమంలో మీ అందరికీ ఈ సమ్మర్ క్లాస్లో పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.